హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే మరొక వ్లాగ్ని మీతో షేర్ చేస్తా. ఈరోజు వచ్చేసరికి సిర్రాకు ఉంటుంది కదా, పప్పు తర్వాత దొండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా దొండకాయని నేను మామూలుగా రౌండ్గా కట్ చేస్తూ ఉంటా. కాకపోతే అది ఒక్కొక్కసారి కింది వైపు తొందరగా మారుతుంది, కొన్ని పైవి మాత్రం అలాగే ఉంటాయి. అందుకనేసి ఇప్పుడు స్క్వేర్గా కట్ చేసేసాను. ఇంకా ఫ్రై, పప్పు, ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఇంకా ఇంతటితో లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది చేయడము. ఇంకా వెజల్స్ అయితే క్లీన్ చేసేసుకోవాలి. ఇంకా వెజిటేబుల్స్ కూడా తెచ్చున్నాము. ఇంకా మిగిలినవి ఫ్రిడ్జ్లో సెట్ చేసేసుకుంటున్నాను. ఇలాగ కొద్దిగానే తెస్తా, అంటే మరీ ఎక్కువ అంటే 10 డేస్కి అలా స్టోర్ చేసుకునేలాగైతే ఏమీ ఉండదు. జస్ట్ 2-3 డేస్కి సరిపడేలాగే తెచ్చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి హాలిడేస్ కదా, కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. మామూలుగా బిస్కెట్ తింటే సరిపోతుంది, కానీ ఈ బిస్కెట్ మీద చాలా ప్రయోగాలు అయితే చేశారు. బిస్కెట్ తీసేసి క్రీమ్స్ అంతా కూడా మధ్యలో అది ఉంటుంది కదా, అదంతా తీసి ఈ బిస్కెట్స్ని మిక్సీకి పట్టేసి తర్వాత మనకి చాక్లెట్ ఉంటుంది కదా, డైరీ మిల్క్ కానీ ఏదైనా సరే దాన్ని తీసుకొని మనం డబల్ బాయిల్ మెథడ్ గిన్నె పెట్టి చేస్తాం కదా, అంటే వాటర్ కాంచేసి గిన్నెలో ఆ చాక్లెట్ వేసి హీట్ చేస్తే అది కరిగిపోతూ ఉంటుంది. అయితే ఇది చాలా తక్కువే కాబట్టి గిన్నె ఏం లేకుండా జస్ట్ కవర్ని అలా వాటర్లో వేసేస్తే అంటే ఓపెన్ చేయకుండా కరిగిపోతుంది. ఇంకా దాన్ని ఇలాగా చేసేస్తూ ఉంటారనమాట. దాన్ని పౌడర్ చేసేసి ఒక చిన్న గ్లాస్లో ఆ పౌడరు, తర్వాత ఈ చాక్లెట్ ఉంటుంది కదా లిక్విడ్గా అయింది, అది ఒక లేయరు, తర్వాత క్రీమ్ ఒక లేయరు వేసేసి 1 by 1 అలా పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసారు అనుకోండి. అది ఒక ఐస్ క్రీమ్ లాగా కూల్గా అవుతుంది కదా, టేస్ట్ అనేది బాగున్నదనమాట. బిస్కెట్ తింటే కొంచెం క్రిస్పీగా అలా అనిపిస్తుంది. కాకపోతే ఇలా చేస్తే ఏంటంటే ఐస్ క్రీమ్ తిన్న ఫీలింగ్ అయితే వస్తుంది. ఓకే, బాగానే ఉంది. కాకపోతే నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే డైరెక్ట్గా బిస్కెట్ తింటే పోదా ఈ పని అంతా ఎందుకు అనిపిస్తుంది. కానీ కొంతమంది కానీ లేదంటే కొంచెం ఇలాగా ఫుడ్ ఐటమ్స్ క్రియేటివిటీగా చేయాలనుకునే వాళ్ళు, ఇంకా పిల్లలకి ఇలా చేస్తే టైంపాస్ అవుతుంది, తర్వాత కొత్తగా క్రియేట్ చేశారన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. అలాగా ఇంట్లో మా పిల్లలైతే ఈరోజు ఈ ప్రయోగం అయితే చేశారు. ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయాను. పూజా రూమ్ అయితే క్లీన్ చేసుకోవాలి. మనది సపరేట్గా రూమ్ అయితే ఏముండదు, ఒక చిన్న ర్యాక్ లాగా ఉంటుంది ఇంట్లో. ఆల్రెడీ మేము ఓల్డ్ది తీసుకున్నాం కాబట్టి రూమ్ లాంటిది ఏమీ లేదనమాట. ఇంకా ఉన్న షెల్ఫ్నే కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు వచ్చేసరికి టైము 4 అలా అవుతుంది. సరేలే క్లీన్ చేసే ముందు టీ తాగేసి ఆ తర్వాత ఇంకా వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఉదయం నుంచి బట్టలు అయితే చాలానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4-5 ట్రిప్స్ అయితే వేసాను. ఇంకా బట్టలన్నీ కూడా అలాగే ఉన్నాయి, ఇంకా మడత పెట్టేసేయాలి. ఇక్కడ కిచెన్లో ఉన్న వెజిల్స్ అన్నీ కూడా ఫ్రెష్ అవ్వడానికి ముందే నీట్గా అంటే వెజిల్స్ అన్నీ కూడా క్లీన్ చేసేసి కిచెన్ అంతా కూడా నీట్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ కిచెన్లోకి వచ్చేసి టీ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చాలా రోజులు అయిపోయింది టీ అయితే పెట్టుకొని, ఆల్మోస్ట్ ఒక 1 వీక్ పైన అయి ఉంటుంది. ఈ సమ్మర్ కదా, ప్రత్యేకించి ఎప్పుడైనా తాగాలి అనిపించినప్పుడు మాత్రమే పెట్టుకుంటూ ఉంటాము. మామూలు డేస్ అనుకోండి ఎవ్రీడే ఈవినింగ్ పెడతా, అంటే పిల్లలు మేము స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. కాకపోతే ఇప్పుడు అలా ఏం లేదు కాబట్టి ఎప్పుడైనా తాగాలి అనిపిస్తే మాత్రమే పెట్టుకుంటూ ఉంటాము. పిల్లలకి టీ అయితే ఏముండదు, ఇంకా వాళ్ళకి ఏదైనా చాకోస్ వేయడము, బూస్ట్ కల్పించడం అయితే అలా తాగేస్తారనమాట. టీ కాఫీ అయితే ఏముండవు. ఇంకా వేడివేడిగా తాగితేనే బాగుంటుంది కదా టీ. నాకైతే ఎక్కువ పొగలు వస్తూ ఉండాలి, చల్లగా పోతే నాకు ఎందుకో పానకం తాగిన ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. మీ షుగర్ కూడా చాలా తక్కువగానే వేసుకుంటాము. ఇక్కడ మీకు ఈ గ్లాసెస్ చూపిస్తూ ఉన్నా. చాలా రోజుల నుంచి ఈ గ్లాసులు అయితే నా దగ్గరే ఉన్నాయి. చూడంగానే నచ్చి తీసుకున్నాను అనమాట. కాకపోతే వీటికి అంచులు లేవు కదా, మనం టీ పోసామనుకోండి పట్టుకోవడానికి వీలుండదు, హీట్ అయిపోతుంది మొత్తం కూడా. అంచులు ఉంటే మనకి అంటే పట్టుకున్నప్పుడు కాలకుండా ఉంటుంది, కానీ ఇలా అంచులు లేనివి మాత్రం వేడి పోస్తే కాలుతూ ఉంటాయి. అందుకు టీ తాగడానికి పనికి రాలేదన్నమాట. ఇలాంటివి అంచులున్నవే పనికి వస్తాయి. ఇవి ఎప్పుడైనా అలా ఏదైనా ఫ్లవర్స్ వేసి పెట్టుకోవడానికి అలా యూజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు గ్లాసులు తీస్తుంటే కనిపించాయి, అందుకని అలా బయట పెట్టాను అనమాట. వేరే రకంగా యూజ్ చేసుకోవచ్చులే అనేసి. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా
ఇక్కడ పూజ ర్యాక్ని అయితే క్లీన్ చేయాలి అనుకుంటున్నాను. ఇంకా మనకి మంత్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటూ ఉంటా అంతే. పూజా రూమ్ క్లీన్ చేయడం కూడా మనకి హాఫ్ డే అలా పడుతుంది. ఎందుకంటే అక్కడ పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. అంటే మనకి మంత్లీ వన్స్ ఎక్కువ డీప్ క్లీనింగ్ చేసినట్టు చేస్తాం కదా, అందుకని టైం పడుతుంది. మిగిలిన డేస్ అంతా కూడా సింపుల్గా ఆ పూజా వస్తువులన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉంటాము. ఇంక ఇక్కడ పటాలన్నీ కూడా నేను కింద ఒక క్లాత్ వేసేసి దాని మీద పెట్టేస్తాను అనమాట. ఇంకా పెట్టుకోవడానికి ఇక్కడ పైన వీలుగా లేదు, అందుకని కింద పెట్టేసుకుంటాను. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏమీ ఉండవు. ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటాయి. ఎందుకంటే మనం చేసుకోగలము అనుకుంటే మాత్రమే పెట్టుకోవాలి. చిన్న విగ్రహాలు కానీ పూజ పటాలు కానీ అన్నీ కూడా మనం లిమిటెడ్గా చేసుకుంటాము అన్నప్పుడు అవి కూడా లిమిటెడ్గా ఉంటేనే బెస్ట్ అని నా ఒపీనియన్ అనమాట. ఎక్కువ పటాలు పెట్టుకున్నంత మాత్రాన చేసే ఓపిక ఉండాలి. అవి తెచ్చిపెట్టుకొని చేయలేకపోతే దోషం కూడా ఉంటుంది ఒక్కొక్కసారి. అందుకనేసి లిమిటెడ్గానే పెట్టుకుంటూ ఉంటాను. పైగా మనకి డైలీ అనిపించదు, కానీ క్లీన్ చేసేటప్పుడు మాత్రం అబ్బా ఇన్ని అవసరం అని అనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించకుండా ఉండడానికి నేను ఇలాగ సింపుల్గానే పటాలు ఒక 2-3 చిన్న విగ్రహాలు ఉంటాయి అంతే. ఇంక ఇక్కడ వచ్చేసరికి ర్యాక్స్లో ఇంతకుముందు టైల్స్ లేవన్నమాట, జస్ట్ పెయింట్ అయితే ఉంది. ఇంకా మేము వేయించుకున్నాం టైల్స్, చూడడానికి బాగుంటుంది కదా అనేసి. ఇంకా కింద వేయించలేదు, ఎందుకంటే ఇంకా ఎత్తు వచ్చేస్తుంది కదా టైల్స్ వేసేస్తే. ఇంకా పటాలు ఇంకా ఎత్తులో ఉంటాయి కదా, మనం అందులోనూ పెద్ద హైట్ కాదు, పూలు పెట్టుకోవడానికి అంత ఇబ్బంది అవుతుంది కదా అనేసి ఇంకా ఈ బండకైతే టైల్స్ వేయించలేదు. నా దగ్గర ఒక షీట్ అయితే ఉంది, అంటే మనము వుడ్కి అంటించుకుంటాం కదా షీట్, అది వేసేసాను అనమాట కింద, కరెక్ట్గా సరిపోతే. ఇంకా అది కూడా ఒక రకంగా టైల్స్ లాగే కనిపిస్తూ ఉంటుంది, క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. అయితే ఈ స్విచ్ బోర్డ్స్ని మాత్రం ఈ కబోర్డ్స్ టైల్స్ వేసినప్పుడు కొంచెం పైకి వస్తుంది కదా గోడ అనేది, ఇంకా ఈ స్విచ్ బోర్డ్స్ అలాగే ఉండిపోయాయి. వీటిని ఎంత క్లీన్ చేసినా కలర్ చేంజ్ అయిపోయాయి అనమాట. అంటే మసి అంతా అయిపోయి ఎంత తుడిచినా సరే ఒక రకమైన ఇది బిస్కెట్ కలర్ టైప్గా వచ్చేసింది. ఇంకా దాన్ని మార్చేసేయాలి అంటే మనకి బల్బుది ఈ స్విచ్ బోర్డ్స్ అంతా 500 అవుతాయి. మళ్ళీ వచ్చి వాళ్ళు బిగించినందుకు ఎంతో కొంత ఛార్జ్ చేస్తారు డెఫినెట్గా. బాగున్న వాటిని పనిచేసే వాటిని మార్చడం ఎందుకు అనేసి ఇంకా క్లీన్ చేసినా సరే కలర్ కొద్దిగా చేంజ్ అయ్యింది. అంటే టైల్స్కి బాగున్నాయి కదా కొత్త వాటిగా, ఇది చూస్తే కొంచెం డల్ అనిపించింది. అందుకని ఎలాగో ఇంట్లో పెయింట్ అయితే ఉంది, అంటే కిచెన్లో ముగ్గు వేయడానికి తెచ్చుకొని ఉన్నాను. ఇంకా అది అలాగే ఉండిపోయిందనమాట, కొంచెమే యూస్ చేసాను, మిగిలింది అలాగే ఉంది కదా. ఇంకా నా దగ్గర బ్రష్ కూడా లేదు. ఇంకా మనకి వేస్ట్ అయిపోయిన నెయిల్ పాలిష్ బాటిల్స్ ఉంటే దాంట్లో బ్రష్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని ఇలా పెయింట్ అయితే వేసేసాను. అది తొందరగానే ఆరిపోతుంది, టైం అయితే పట్టదు. ఇలాగా ఎంతో కొంత మనకు వచ్చిన పని ఎక్కువ మనీ వేస్ట్ చేసుకోకుండా తగ్గించుకుంటూ ఉన్నాం అనుకోండి, దానివల్ల ఎక్కువ ఏమి మనం కూడబెట్టలేం. కాకపోతే మనకి ఒక చిన్న సాటిస్ఫాక్షన్, అలాగే హ్యాపీ ఉంటుంది, ఈ పని మనం ఇలాగ చేసాము అనేసి అదొక సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందుకనేసి నేను ఇలాంటి చిన్న పనులు చేసుకుంటూ ఉంటాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి పటాలన్నీ కూడా తుడిచేసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను. అలాగే పూజ సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను. అంటే నేను పీతాంబరి అంటే మంత్లీ మాత్రం వాడుతూ ఉంటాను, అంటే మంత్లీ డీప్ క్లీనింగ్ చేస్తాం కదా, అప్పుడు మాత్రమే పీతాంబరి దాంట్లో నిమ్మకాయ పిండేసి బాగా రుద్దేస్తాను. అప్పుడు మనకి షైనీగా వస్తాయి. తర్వాత పీతాంబరితో రుద్దితే ఆ షైనింగ్ అనేది కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట. ఇంకా డైలీ ఏంటంటే నేను మామూలుగా వెజిల్స్ క్లీన్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. ఇంకా చిన్న విగ్రహాలు ఉన్నాయని చెప్పా కదా 2, ఇంకా వాటికి కూడా బొట్లు పెట్టేసి ఇంకా ఇలా పెట్టేసుకున్నాను. మనకి చాలామంది మెడిటేషన్ చేయాలి, మెడిటేషన్ చేయడం వల్ల మానసిక ప్రశాంతత వస్తుంది అనుకుంటూ ఉంటారు కదా. అలా చేయడానికి టైం కుదరినప్పుడు చక్కగా ఉదయాన్నే స్నానం చేసి, లేదు అంటే సాయంత్రం అయినా సరే ఒక చిన్న దీపం వెలిగించామనుకోండి, అది కూడా మనకి చాలా పీస్ఫుల్గా ఉండి మెడిటేషన్ లాగే అయిపోతూ ఉంటుంది. అంటే మైండ్ అనేది డిస్టర్బ్ లేకుండా ఫ్రీగా ఉండగలుగుతాము. ఎంతో కొంత పాజిటివ్నెస్ అనేది మన మైండ్లో వస్తుంది అనమాట దీపం పెట్టడం వల్ల. అంతేగాని మనం అనుకున్న కోరికలు వెంటనే తీరిపోతాయని అంటే అదైతే ఏం జరగదు. మనకి ముందుగానే ఏది ఎలా రాసి పెట్టుండాలో అలాగా జరిగిపోతూ ఉంటుంది. కర్మ ఫలితం అనమాట. ఇంకా
కాకపోతే మనం చేసే పూజల వల్ల దాన్ని కొంచెం తగ్గించడమో అటు ఇటు జరగడమో జరుగుతుంది అంతే. ఇవంతా కూడా కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఇంక ఇక్కడ క్లీన్ చేసా అంటే పటాలని తుడిచిన వాటర్ ఉంటాయి కదా, అవైతే నేను మొక్కలకైతే పోసేస్తాను. ఇంక ఇక్కడ వచ్చేసరికి ఈ బుద్ధుడి దగ్గర ఇలా గాజులు పెట్టా, ఫ్లవర్స్ అయితే ఏమీ లేవు. రేపైతే వాటర్ పోసి తెచ్చినప్పుడు వేస్తాను అనమాట. అదండి ఈ చిన్ని వ్లాగ్ అయితే. నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి షేర్ చేస్తూ ఉంటాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫైనల్గా నా పూజ ర్యాక్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు ఇది అంతా కూడా క్లీన్ చేసుకోవడానికి ఒక 2 hours అలా పట్టిందనమాట. ఇంకా సాయంత్రం కూడా అయింది. నేను 5కి స్టార్ట్ చేశాను కదా, 6:30 అలా అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.